తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మరో వికెట్ పడింది. ఆ పార్టీ సీనియర్ నేత మాజీ ఎంపీ రాపోలు ఆనంద్ భాస్కర్ కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పారు. రాజీనామా లేఖను కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీకి పంపారు. పార్టీకి ఎంత నిబద్ధతతో పనిచేసినా తన పట్ల నిర్లక్ష్య వైఖరితో వ్యవహరిస్తున్నారని రాపోలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక పార్టీ విధేయులను మరచి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారన్న రాపోలు ఆనంద్ భాస్కర్ ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నికల కమిటీ సభ్యుడిగా ఉన్న తనను కావాలనే పక్కన పెడుతున్నారని ఆరోపించారు. పైగా రాహుల్ గాంధీ నాయకత్వంలో పార్టీ ఎదిగే సూచనలు కనిపించడం లేదని అన్నారు. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారం ఇన్పుట్ ఎడిటర్ సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ, రైట్. సత్యనారాయణ, వినిపిస్తుందా మీకు? ఇక తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నుంచి మరో సీనియర్ నేత మాజీ ఎంపీ రాపోలు ఆనంద్ భాస్కర్ కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పారు. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ, ఏంటి వరుసగా కాంగ్రెస్ కి దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంది, మరి ఆనంద్ భాస్కర్ వెళ్లిపోవడానికి గల కారణాలు ఏంటి? తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి సీనియర్లందరూ దూరం అవుతున్నారు. ఎమ్మెల్యేలంతా అధికార టీఆర్ఎస్ పార్టీకి వెళ్తే ఎమ్మెల్యే గెలవకుండా మా పార్టీలో సీనియర్లో ఉన్న అందరూ కూడా కొంతమంది ఇప్పటికే బీజేపీకి చేరితే మిగతా వాళ్ళు ప్రస్తుతానికి గుడ్ బై చెప్తున్న పరిస్థితి. మాజీ రాజ్యసభ సభ్యుడు మాజీ ఎంపీ రాపోలు ఆనంద్ భాస్కర్ పార్టీకి రాజీనామా చేసి రాజీనామా లేఖను రాహుల్ గాంధీకి పంపించారు. పార్టీ కోసం ఎంత నిబద్ధత కనిపించినా పార్టీ నాయకులను నిర్లక్ష్యం చేస్తుందని, విధేయులుగా మర్చి ఏకపక్షంగా వ్యవహరిస్తుందని, రాహుల్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఎదిగే సూచన కనిపించట్లేదు కాబట్టి తాము కాంగ్రెస్ పార్టీ వీడుతున్నట్టు రాహుల్ గాంధీ రాసిన లేఖలో ఆయనతో పాటు కాంగ్రెస్ బీసీసీ చైర్మన్ చిత్తరంజన్ దాస్ కూడా పార్టీకి రాజీనామా చేశారు. ఆయన కూడా పార్టీని వీడుతున్నట్టుగా రాజీనామా లేఖను రాహుల్ గాంధీ పంపారు. గతంలో చిత్తరంజన్ దాస్ కు పిసిసి ఉత్తమ్ కుమార్ రెడ్డికి మధ్య వివాదం జరిగింది. ఆ వివాదం కారణంగా ఆయన పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్న పరిస్థితి పడుతుంది. ఇక ఈ మాజీ రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనంద్ భాస్కర్తో పాటు చిత్తరంజన్ దాస్ కూడా ఇద్దరు రాజీనామా చేస్తూ కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ కలిగిందని చెప్పొచ్చు. వీరంతా పార్టీకి సీనియర్ గా అదేవిధంగా లాయల్ గా ఉన్న నేతలంతా కూడా పార్టీకి దూరం కావడం, కానీ వీరిద్దరు మాత్రం ఇప్పుడు ఏ పార్టీలో చేస్తామని మాత్రం ఇప్పటికిప్పుడు నిర్ణయం ప్రకటించలేదు. తాము భవిష్యత్తు నిర్ణయాన్ని, రాజకీయ భవిష్యత్తు నిర్ణయం తీసుకొని మీడియాకు తెలియజేస్తామని చెప్తున్న పరిస్థితి పడుతుంది. రైట్, థ్యాంక్ యూ సత్యనారాయణ.